హాయ్ అండి అందరికీ. ఫస్ట్ 2 లెసన్స్ కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోగా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మన కామెంట్ బాక్స్లో లింక్ది పిన్ చేయడం జరిగింది. అది ఒకసారి చూడండి. నెక్స్ట్ బోధనా పద్ధతులు ఇక్కడ నుంచి ఇంకో 2 లెసన్స్ ఒక వీడియోగా ఇస్తాను, ఇంకో 2 లెసన్స్ ఇంకో వీడియోగా ఇస్తాను. అది ఆ రెండు కూడా నెక్స్ట్ 2 వీడియోస్ కూడా మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇది అకాడమీ బుక్కేనండి. లాస్ట్ ఇయర్ మనకు వచ్చినటువంటి అకాడమీ బుక్ తెలుగు మెథడాలజీ. వీటి నుంచి బిట్స్ కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి చూస్తున్నాము. చూడండి, బోధనా పద్ధతుల గురించి ఉంది ఇందులో. నెక్స్ట్ వన్, పాఠశాల ఒక తోట దానిలోని బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలను నిర్బంధించి పోషించే తోటమాలే ఉపాధ్యాయుడు. ఇదే కిండర్ గార్డెన్ పద్ధతి అని వివరించింది ఎవరంటే ఫ్రోబెల్. కిండర్ గార్డెన్ విద్యా విధానాన్నే బాలోద్యానం అని కూడా అంటారు. పిల్లల్లో ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించి వారు మొక్కల నుండి వచ్చే పుష్పాల సౌరభాన్ని ఆస్వాదించేటట్లు చేయాలని అభిలషించినది ఎవరంటే ఫ్రోబెల్ అన్నమాట. పిల్లల్లో ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించి వారు మొక్కల నుండి వచ్చే పుష్పాల సౌరభాన్ని ఆస్వాదించేటట్లు చేయాలని అభిలషించేది ఫ్రోబెల్ అన్నమాట. ఆటపాటలతో కూడిన పలు ఉపకరణాల ద్వారా విద్యా బోధన సాగాలి అని చెప్పి ఆశించినది ఎవరంటే ఫ్రోబెల్. అలాగే కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రాల ఆధారంగా బోధన చేసేటటువంటి విధానం ఏంటంటే కిండర్ గార్డెన్ విధానం. కృత్యాలను స్వయంగా నిర్వహించడం. అలాగే మానసిక వికలాంగురాలైనటువంటి బాలబాలికలలో మానసిక లోపాలతో పాటు వారిలో శక్తియుక్తులు ఉన్నట్లు గుర్తించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసినది ఎవరంటే మేరియా మాంటిస్సోరీ ప్రతిపాదించిన ఒక పద్ధతి ఇది. మాంటిస్సోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన విధానమని అన్నది ఎవరంటే ప్రఖ్యాత విద్యావేత్త అయినటువంటి గిజుబాయి. విద్యార్థులు శారీరక అభివృద్ధిని మదింపు చేసేటటువంటి పీడోమీటర్ అనే సాధనం ఈ పద్ధతిలో ఉంటుంది. ఏ పద్ధతి అంటే మాంటిస్సోరీ పద్ధతిలో పిల్లలు స్వయంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. నెక్స్ట్ వన్, మాంటిస్సోరీ పద్ధతిలో ఉపాధ్యాయుడు కేవలం సహాయకుడు మాత్రమే. మాంటిస్సోరీ పద్ధతిలో విద్య అభ్యసించేటటువంటి పిల్లల వయోపరిమితి 3 నుండి 7 సంవత్సరాలు. విద్యార్థుల శారీరక మానసిక శక్తుల్ని మేల్కొల్పి వారిని స్వయం అధ్యయనశీలుడుగా మార్చడానికి తోడ్పడేటటువంటి పద్ధతి ఏదంటే కృత్యాధార పద్ధతి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించినటువంటి పద్ధతి ఏదంటే కృత్యాధార పద్ధతి. గాంధీజీ ప్రతిపాదించిన విద్యా విధానం ఏంటంటే బేసిక్ విద్యా విధానం. చూడండి, ఇది మనకి ఇప్పుడు టెట్లో వచ్చిందనమాట. మనకి 6 అయినటువంటి సెకండ్ టెట్లో మనకి రావడం జరిగింది. ఫస్ట్ టెట్లో రావడం జరిగింది అనమాట. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ కృత్యాధార పద్ధతి అని. పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా వారితో ఆడించడం, పాడించడం, వస్తువులను సేకరించమనడం ఇవన్నీ కూడా శోధనా కృత్యాలు. చూడండి, కృత్యాలు అనేటటువంటివి శోధనా కృత్యాలు, నిర్మాణ కృత్యాలు, ప్రదర్శన కృత్యాలు అనే రకాలు ఉన్నాయి. చూడండి, పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా వారితో ఆడించడం, పాడించడం, వస్తువులను సేకరించమనడం ఇవన్నీ కూడా శోధనా కృత్యాలు. విద్యార్థులు చేతి పనులు చేయడం, వెలతక్కువ వస్తువు సామగ్రితో బోధనోపకరణాలు, నమూనాలు, ఆకృతులు ఇలాంటివన్నీ చేయడం అనేటటువంటిది తయారు చేయడం అంతా కూడా నిర్మాణ కృత్యాలు అన్నమాట. నెక్స్ట్, విద్యార్థులు అన్వేషించి కనుగొన్నటువంటి అంశాలను సిద్ధం చేసిన నమూనాలను ప్రదర్శించడాన్ని ప్రదర్శన కృత్యాలు అంటారు. వాళ్ళు తయారు చేసినవన్నీ అన్వేషించి కనుగొన్నవన్నీ కూడా నమూనాల్ని ప్రదర్శించడాన్ని ప్రదర్శన కృత్యాలు అంటారు. అలాగే ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకతను సాధించడానికి ఏ విద్యాబోధన ఉత్తమమని విద్యావేత్తల యొక్క అభిప్రాయం అంటే కృత్యాధార విద్యాబోధన అనేటటువంటి ఉత్తమమని అంటే ఈశ్వరీబాయి పటేల్ సూచించినటువంటిది అనమాట. నెక్స్ట్ వన్, అందరికీ విద్యను అందించేటటువంటి మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఏది చెప్తుంది? అందరికీ విద్య గురించి ఏ రాజ్యాంగ ఆర్టికల్ చెప్తుందంటే 45వ ఆర్టికల్. తరగతులు ఎక్కువ ఉండి బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే బహుళ తరగతి విద్యాబోధన. చూడండి, బహుళ తరగతి విద్యాబోధన. తక్కువ మంది టీచర్లు ఉన్నారు, తరగతులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అనమాట బహుళ తరగతి విద్యాబోధన. ఒక ఉపాధ్యాయుడే అనేక తరగతులు బోధించాల్సి రావడమే బహుళ తరగతి విద్యాబోధన. తరగతిలో ఒక విద్యార్థి మరో విద్యార్థికి కానీ అందరు విద్యార్థులకు కానీ బోధించేటటువంటి సన్నివేశాన్ని ఏమంటారంటే సమవయస్కుల బోధన అంటారు. విద్యార్థులు ప్రత్యక్ష బోధన, సమవయస్కుల బోధన, మానిటర్ సహాయంతో బోధన ఇలాంటి జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో కాక ఇతర సమయాల్లో పాఠ్యాంశాలను స్వయంగా అభ్యసించేటటువంటి విధానాన్ని ఏమంటారంటే స్వయం అభ్యసన పద్ధతి అంటారు.
విద్యార్థులు ప్రత్యక్ష బోధన, సమవయస్కుల బోధన, మానిటర్ సహాయంతో బోధన, జట్టు కృత్యాల నిర్వహణ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో పాఠ్యాంశాలను స్వయంగా అభ్యసించే విధానాన్ని స్వయం అభ్యసన బోధన అంటారు. స్వయం అధ్యయనంలో భాగంగా విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు కథలు, గేయాలు, పుస్తకాలు, పై తరగతుల వారైతే ఉపవాచకాలు కూడా చదువుకునేటటువంటి పద్ధతిని ఏమంటారంటే అనుబంధ పఠన పద్ధతి. చూడండి, పాఠ్యపుస్తకాలతో పాటు గేయాలు, కథలు ఇలాంటివి చదవడం, అదే ఉపవాచకాలు చదవడం, ఇవన్నీ కూడా అనుబంధ పఠన పద్ధతి అవుతుందంట. డాల్టన్ పద్ధతిని నియోజన పద్ధతి అని కూడా అంటారు. నియోజనాల పద్ధతిని ప్రతిపాదించింది ఎవరంటే హెలెన్ పార్క్ హారెస్ట్ అనమాట. హెలెన్ పార్క్ హారెస్ట్. చూడండి, నియోజనాల పద్ధతిని ప్రతిపాదించింది హెలెన్ పార్క్ హారెస్ట్. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఒకటిట్లో అయినా సరే వస్తుంది అది. విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా వ్యక్తిగత భేదాల కారణంగానే వారు చదువులో వెనకబడడం కానీ ముందుండడం కానీ జరుగుతుందన్నమాట అని విశ్వసించింది ఎవరంటే హెలెన్ పార్క్ అనమాట. చర్చ పద్ధతిని ఆంగ్లంలో డిస్కషన్ మెథడ్ అని అంటారు. ఈ పద్ధతిని ఉన్నత తరగతుల వారికి బహుళ ప్రయోజనకారి. చర్చ పద్ధతి ఉన్నత తరగతుల వారికి బహుళ ప్రయోజనకారి. పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఒక్కో అంశాన్ని ఒక్కో జట్టుకిచ్చే అంశాలను సంబంధించినటువంటి వివరాలను చర్చించడమే చర్చ పద్ధతి అన్నమాట. చర్చా పద్ధతిని ఉపవాచకము మరియు వ్యాసరచన బోధనలో కూడా ఉపయోగించవచ్చు. విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయులు లేదా ప్రత్యేక ట్యూటర్లు పర్యవేక్షిస్తూ వారి యొక్క అధ్యయనానికి దోహదపడితే అది పర్యవేక్షణ అధ్యయనం. చూడండి, ఎవరైనా విద్యార్థులు చదువుకున్నప్పుడు ఎవరైనా పర్యవేక్షించడం, టీచర్ కానీ ట్యూటర్ కానీ ఎవరైనా అలా పర్యవేక్షిస్తున్నప్పుడు విద్యార్థులు చదువుకోవడం ఏమంటారంటే పర్యవేక్షణ అధ్యయనం అంటారు. పర్యవేక్షణ అధ్యయనం అనేటటువంటిది ఒక బోధనా పద్ధతి కాదు. ఇది స్వయం అధ్యయనాన్ని ప్రోత్సహించేటటువంటి ఒక విధానము. విద్యార్థులు తమ అభ్యసనంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది ఆ దోషాల నివారణకు ఉపాధ్యాయుడు చేసేటటువంటి బోధనను ఏమంటారంటే లోప నివారణ బోధన. లోపాలు ఏవైనా ఉంటే నివారించడం, వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని సరిదిద్దడం, అదే లోప నివారణ బోధన. ఛందోబద్ధమైనటువంటి రచన, ఛందస్సు కలిగి ఉండేది ఏంటమ్మా? పద్యము. కవి భావంతో సముచితమైనటువంటి పదాలతో నియమబద్ధంగా చేసినటువంటి రచన ఏంటంటే అది కవిత్వము. కవయతీత కవియ తస్య కర్మ కావ్యం, అంటే వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యము అని చెప్పింది ఎవరంటే విద్యాధరుడు. రసప్రధానమైనటువంటి వాక్యాన్ని ఆత్మగా కలది ఏది అంటే ఆత్మగా కలది కావ్యము అని చెప్పింది విశ్వనాథుడు. రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యము అని చెప్పింది విశ్వనాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం, అంటే రమణీయార్థ ప్రతిపాదకమైనటువంటి శబ్దమే కావ్యం అని చెప్పింది ఎవరంటే జగన్నాథుడు పేర్కోవడం జరిగింది. పోయట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ అవర్ ఫ్లో ఆఫ్ ఫ్లవర్ఫుల్ ఫీలింగ్స్ అని చెప్పింది ఎవరంటే విలియం వుడ్స్వర్త్. బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయట్రీ. బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయట్రీ అని చెప్పింది కాలరిడ్జ్. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటి? పద్యాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణం రసస్వాదన. ఒక వస్తువు సౌందర్యాన్ని తీసుకోవాలంటే ఆ వస్తువు మొత్తాన్ని చూసినప్పుడే ఆ సౌందర్యం తెలుస్తుంది. అలాగే పద్యాన్ని మొత్తం బోధించినప్పుడే ఆ సౌందర్యం తెలుస్తుంది. ఇది ఏ పద్ధతి అంటే పూర్ణ పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనేటటువంటి సూత్రానికి సంబంధించింది ఏదంటే పూర్ణ పద్ధతి. పద్య బోధనకు ఉత్తమమైనటువంటి పద్ధతి ఏదంటే పూర్ణ పద్ధతి. చూడండి, పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి. పద్య బోధనకు భిన్నమైనటువంటి పద్ధతి ఏదంటే ఖండాన్వయ పద్ధతి. పద్యంలో భావాన్ని స్థూలంగా అర్థం చేసుకుని బోధించే పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి. ఏం లేదమ్మా, ఒక్కొక్క వర్డ్కి భావం చెప్పేదానికంటే మొత్తం భావం చెప్పడం. మొత్తం భావం చెప్తూ ఆ పదాలను విడదీసి చెప్పడం అనమాట. ముందు హోల్ చెప్పేస్తారు, తర్వాత విడదీస్తారు. అది పూర్ణ పద్ధతి. పూర్ణం అంటే ముందు మొత్తం చెప్పాడు. ఖండ పద్ధతి ఏంటంటే ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకొని తర్వాత హోల్ చెప్తారనమాట. హోల్ భావం చెప్తారు. ఇక్కడ పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ పద స్వభావాన్ని విడదీసి చెప్పేటటువంటి పద్ధతి ఏదంటే ఖండ పద్ధతి. పద్యాన్ని అర్థవంతంగా, భావయుక్తంగా, రాగయుక్తంగా చదివి విద్యార్థుల యొక్క భావావగాహనకు తోడ్పడేటటువంటి పద్ధతి ఏంటంటే పఠన పద్ధతి. పద్యంలో ప్రతి పదాన్ని విడమరిచి వాటి అర్థాన్ని తెలియజేస్తూ అన్వయ క్రమంలో తాత్పర్యార్థం వచ్చే రీతిలో చెప్పేటటువంటి పద్ధతి ప్రతిపదార్థ పద్ధతి. చూడండి, పద్యాన్ని చెప్పేటటువంటి పద్ధతులు ఎన్ని ఉన్నాయి. ప్రతి పదాన్ని ఆల్రెడీ మనం అప్పుడు ప్రతిపదార్థాలు రాసేవాళ్ళు అనమాట. ప్రతి పదాన్ని విడమరిచి వాటి యొక్క అర్థాన్ని తెలియజేస్తూ అన్వయ క్రమంలో తాత్పర్యం వచ్చే రీతిలో చెప్పేటటువంటి పద్ధతి ప్రతిపదార్థ పద్ధతి. పద్యాన్ని పఠించి వాటి యొక్క తాత్పర్యాన్ని వివరిస్తూ చెప్పేటటువంటి పద్ధతిని తాత్పర్య పద్ధతి అంటారు.
పద్యాన్ని పూర్తిగా చదివి పద్యంలోని ప్రధానమైనటువంటి భావాన్ని చెప్పడం. పద్యాన్ని పూర్తిగా చదివేసి పద్యంలోని ప్రధానమైన భావాన్ని నార్మల్గా చెప్పేయడం అనమాట. షార్ట్కట్గా భావం చెప్పడాన్ని సారాంశ పద్ధతి అంటారు. పద్యంలోని కవితా శిల్పము, రసము, పాకము, అలంకారము, ధ్వని విశేషాల్ని కవి రచన చమత్కృతి, అలాగే సమయోజిత పద ప్రయోగ ఔచిత్యం మొదలైన వాటిని ప్రశంసిస్తూ బోధించే పద్ధతి ప్రశంసా పద్ధతి. పద్య బోధన యొక్క సోపానాలు ఏంటంటే ప్రవేశము, ప్రదర్శనము, పునర్విమర్శ, గైహికం. ప్రవేశము, ప్రదర్శనము, పునర్విమర్శ, గైహికము. పద్య బోధన చేసే ముందు ఆ రోజు బోధించాలనుకునేటటువంటి పాఠ్యాంశ పూర్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడగడాన్ని ప్రవేశం అంటారు. చూడండి, ఈ ప్రవేశము, ప్రదర్శన వాటి గురించి చెప్తున్నారు. పద్యబోధన యొక్క సోపానాల్లో ఫస్ట్ పూర్వజ్ఞానాన్ని చెప్పడం ప్రవేశం అనమాట. ప్రదర్శనం అంటే బోధించాల్సినటువంటి విషయము వివిధ సోపానాల ఆధారంగా బోధించేటటువంటి విధానాన్ని ఏమంటారంటే ప్రదర్శనం అంటారు. పద్యాన్ని బోధించడాన్ని ప్రదర్శనమని, అలాగే విద్యార్థులు పఠనావగాహనకు తెలుసుకోవడానికి స్థాళిపులాక న్యాయంగా వివిధ లక్ష్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడాన్ని పునర్విమర్శ అని, విద్యార్థుల అభ్యసన పునర్బలనానికి ఉపయోగపడి విరామకాల సద్వినియోగానికి, ఇంటి వద్ద అభ్యసనం కొనసాగించి అధ్యయనాన్ని అభివృద్ధి పరిచేటటువంటి సోపానం ఏంటంటే గైహికం. చూడండి, ప్రవేశం అంటే పూర్వజ్ఞానాన్ని, దానికి ఆ పద్యాన్ని చెప్పబోయే ముందే పూర్వజ్ఞానం ఆ పద్యానికి సంబంధించి ఏదైనా ఉందా లేదని చెప్పేసి తెలుసుకోవడం ప్రవేశం. అలాగే ప్రదర్శనం అంటే పద్యాన్ని వివరించి చెప్పడం, పద్యం చదవడం, వివరించి చెప్పడం, అదంతా ప్రదర్శనం. పునర్విమర్శ అంటే దాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం పునర్విమర్శ. గైహికం అంటే ఇంటి పని ఇవ్వడం, వాటికి సంబంధించినవి ఏవైనా. గద్యం కవీనాం నికసం వదంతి అని కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అని ప్రసక్తి. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విశేషాలను తెలిపేటటువంటి గ్రంథం ఏంటంటే రాయవాచకం. రాయవాచకం వ్యవహారిక భాషలో రాయబడింది. కృత్యాలను ఆధారంగా చేసుకొని బోధించేటటువంటి పద్ధతి కృత్యాధార పద్ధతి. కథలోని విభిన్న పాత్రల్లో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే కథన పద్ధతి అంటారు. పాఠంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో గుర్తించి ఒక్కో పాత్ర ఒక్కో విద్యార్థికి ఇచ్చి సంభాషణ రూపంలో చెప్పేటటువంటి పద్ధతిని ఏమంటారంటే సంభాషణ పద్ధతి అంటారు. చూడండి, కథ అని వర్డ్ వచ్చింది అనుకోండి, కథా పద్ధతి. సంభాషణ అన్నారండి, సంభాషణ రూపంలో చెప్పే పద్ధతి సంభాషణ పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే ప్రవచన పద్ధతి అంటారంట. చూడండి, ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం ఉన్నది ఎలా ఉన్నది అలా వివరించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే ప్రవచన పద్ధతి. ఇటువంటి వివరించడం కానీ ఏముండదు. పాఠశాల స్థాయిలో అంతగా ఉపయోగకారి కాని పద్ధతి ఏదంటే ఉపన్యాస పద్ధతి. మొన్న మాక్ టెస్ట్లో ఇచ్చారనమాట. ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి పాఠ్యాంశ విషయాన్ని సమగ్రంగా చర్చించేటటువంటి పద్ధతి చర్చ పద్ధతి. పాఠ్యాంశ విషయాన్ని కవిని గూర్చి, పూర్వగాథల గూర్చి, అలాగే ఇలా పలు విషయాన్ని వివరించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే వివరణ పద్ధతి అని అంటారు. పాఠ్యాంశ విషయాన్ని కవిని గూర్చి, పూర్వగాథల గురించి ఇలా పలు విషయాన్ని వివరించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే వివరణ పద్ధతి అంటారు. పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వర్ణనలు, రచనా శిల్పము మొదలైనటువంటి వాటిని ఉపాధ్యాయుడు తన బోధన సమయంలో బోధించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే ప్రశంసా పద్ధతి అంటారంట. ఇలాంటివన్నీ వర్ణనలు కానీ రచన శిల్పము కానీ వర్ణిస్తున్నాడు అంటే ఒక కవి గురించి వర్ణిస్తున్నాడు, లేదా ఒక రచయిత రచనా శిల్పం గురించి వర్ణిస్తున్నాడు అంటే అది ప్రశంసా పద్ధతి. ప్రశంసిస్తూ వర్ణించడం అనమాట. ఓకేనండి. గద్య బోధన క్రమము పద్య బోధన క్రమంలాగే ఉంచండి. ప్రవేశము, ప్రదర్శనం, పునర్విమర్శ, గైహికం. సేమ్ పద్య బోధన ఎలా ఉందో గద్య బోధన కూడా అలాగే అవే సోపానాలు అనమాట. ప్రవేశంలో ఉండేటటువంటివి ఏంటంటే పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మీకరణ, శీర్షిక ప్రకటన. సేమ్ అక్కడ కూడా అంతే కదా, పూర్వజ్ఞాన పరిశీలన గురించే కదా అక్కడ కూడా ఉంటుంది. శీర్షిక ప్రకటన, ఉన్మీకరణ అవే ఉంటాయి అన్నమాట ప్రవేశంలో. అక్కడ ఇక్కడ రెండు కూడా. వ్యాకరణ బోధనకు వచ్చేసరికి సంస్కృత భాషలో వ్యాకరణ అనే శబ్దానికి ఉండేటటువంటి అర్థం వ్యాక్రియంతే శబ్దః అనేనా ఇది వ్యాకరణం అని అంట. వ్యాకరణం శబ్దాన్ని ఎలా విభజిస్తుంది? వ్యాకరణం అనేటటువంటిది శబ్దాన్ని ఎలా విభజిస్తుందంటే ప్రకృతి ప్రత్యయం అనేటటువంటి రెండు భాగాలుగా విభజిస్తుంది. గ్రీకు భాషలో వ్యాకరణం అని అర్థం ఇచ్చేటటువంటి పదం ఏంటంటే గ్రామర్ అనేది గ్రీకు భాష అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ గ్రామర్ అంటే లిఖితాక్షరం అని అర్థం. గ్రామర్ అంటే అర్థం ఏంటంటే లిఖితాక్షరం. అలాగే గ్రాఫిన్ అనేటటువంటి క్రియ నుంచి వచ్చింది. గ్రాఫిన్ అంటే గీయడము, రాయడము అని అర్థము. శబ్దాలను శాసించేది వ్యాకరణం అని పాణిని తన అష్టాధ్యాయిలో పేర్కొన్నారు. శబ్దాలను శాసించేది వ్యాకరణం అని పాణిని తన యొక్క అష్టాధ్యాయిలో పేర్కొన్నారు. భాషలో తన ప్రయోగం
భాషలో ఒక పదప్రయోగం అనేటటువంటి సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేటటువంటిదే వ్యాకరణం అనమాట. సాధు అంటే ఏంటంటే ఒక వాక్యం అనేటటువంటిది అర్థమయ్యేలా ఉండడం. అసాధు అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి పదాలు గాసడిబేసడిగా ఉండి అర్థం కాకపోవడం. నేను ఈరోజు వచ్చాను అని అనడం, నేను వచ్చాను ఈరోజు అని అనడం, అలా ఉంటుంది అనమాట. గాసడిబేసడిగా ఉండడం. ఒక భాషలో పదప్రయోగం సాధువో అసాధువో సహేతంగా తెలిపేది వ్యాకరణమే అనమాట. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి భాష స్వరూప స్వభావాలను వివరించి తెలియజేసేదే వర్ణనాత్మక వ్యాకరణం అనమాట. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి భాష స్వరూప స్వభావాలను వివరించి తెలియజేసేదే వర్ణనాత్మక వ్యాకరణం. వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ ఏంటంటే బాల వ్యాకరణం. వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ బాల వ్యాకరణం. భాష ఏర్పడినప్పటి నుంచి కాలక్రమంలో భాషలో ఏర్పడినటువంటి వివిధ మార్పులు పరిణామ క్రమాలను గురించి వివరించేది చారిత్రక వ్యాకరణం. చూడండి, పూర్వగాథలను గురించి వివరించడం. కాలక్రమంలో భాషలో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే గతంలో ఎలాంటి భాష ఉండేది, ఇప్పుడు ఎలా వచ్చింది, ఎలా మార్పులు జరిగింది, ఇవన్నీ కూడా వివరించేది చారిత్రక వ్యాకరణం. సంస్కృతం నుండి వచ్చినటువంటి కరణం అనేటటువంటి పదం గ్రామాధికారి అనే అర్థంలో, జీవితంబు అనేది జీతం అనే అర్థంలో విపరిణామాన్ని పొందాయి. కరణం అనేటటువంటి పదం గ్రామాధికారి అనే అర్థంలో, జీతంబు అనేటటువంటి పదం జీతం అనేటటువంటి అర్థంలో అర్థ విపరిణామాన్ని పొందాయి. వివిధ భాషల మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటటువంటిది సంబంధాలను అధ్యయనం చేసేది తులనాత్మక వ్యాకరణం. వివిధ భాషల మధ్య వివిధ భాషల మధ్య సంబంధాలను అధ్యయనం చేసేది తులనాత్మక వ్యాకరణం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణం సూత్రాన్ని చెప్పి వ్యాకరణ సూత్రం డైరెక్ట్గా చెప్పేసి అందులోని పారిభాషిక పదాలను వివరించడం, దీన్నే సూత్ర ప్రయోగ పద్ధతి అంటారు. సూత్ర ప్రయోగ పద్ధతి. ఈ సూత్ర ప్రయోగ పద్ధతికి మరొక పేర్లు ఏంటంటే నిగమనోపపత్తి. అంటే ఇది మనోవిజ్ఞాన శాస్త్రాలు ఉద్ధరించారనమాట. ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పేయకూడదు, దాన్ని బట్టి పెట్టినట్లు వ్యాకరణ సూత్రం చెప్పేసి దాని నుంచి బట్టి పెట్టినట్లు పదాలు ఇలా మార్పు చెందుతున్నాయి చూడండి అని చెప్పడం నిగమనోపపత్తి పద్ధతి. దీన్ని సూత్ర పద్ధతి అంటారు. ఇది శాస్త్ర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి. చూడండి, నిగమనోపపత్తి పద్ధతి, శాస్త్ర పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి. మనోవైజ్ఞానిక శాస్త్రానికి విరుద్ధమైనటువంటి పద్ధతి నిగమనోపపత్తి పద్ధతి. మొదట వ్యాకరణ సూత్రాలు బోధించకుండా పాఠ్యపుస్తకం ఆధారంగా ఉదాహరణలు తీసుకొని వాటి స్వరూప స్వభావాలను వివరిస్తూ బోధించేటటువంటి పద్ధతి అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతికి గల ఇతర పేర్లు ఏంటంటే వైయీకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి. వైయీకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి. చూడండి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి అని గుర్తుంటుంది. వైయీకరణ పద్ధతి అంటే అనుమానోపపత్తి పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. శిశువు యొక్క మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి అనుమానోపపత్తి పద్ధతి. మనోవైజ్ఞానిక శాస్త్ర దృష్టిలో ఉంచుకొని బోధించేటటువంటి వ్యాకరణ పద్ధతి ఏదంటే అనుమానోపపత్తి పద్ధతి. వ్యాకరణ గ్రంథాల ఆధారంగా సాంప్రదాయ జ్ఞానాన్ని వాచకాలలోని ప్రయోగాలలో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను నేర్చుకునేటటువంటి పద్ధతి ఏదంటే అనుసంధాన పద్ధతి. పద్య గద్య పాఠాలను బోధించేటప్పుడు ప్రాసంగికంగా అందులోని వ్యాకరణ అంశాలను బోధించడాన్ని ప్రాయోగిక పద్ధతి అంటారంట. చూడండమ్మా, పద్య గద్యాలను బోధించేటప్పుడు ప్రాసంగికంగా అందులోని వ్యాకరణాంశాలను బోధించడం ప్రాయోగిక పద్ధతి అంటారంట. అర్థమైందా? వ్యాకరణ గ్రంథాల ఆధారంగా సాంప్రదాయ జ్ఞానాన్ని వాచకాలలోని ప్రయోగాలతో అనుసంధానం చేయడం అనుసంధాన పద్ధతి. వ్యాకరణ బోధన పద్ధతిలో సోపానాలు ఏంటంటే ప్రవేశము, శీర్షిక ప్రకటన. చూడండి, మనకి పద్యబోధనకి గద్యబోధనకి ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం అని వచ్చాయి. కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే శీర్షిక ప్రకటన అని రెండవ సోపానం వచ్చింది. సో వ్యాకరణ బోధన పద్ధతిలోని రెండవ సోపానం ఏదైనా అడగొచ్చు, ఎందుకంటే ఇది ఒకటే ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి. ప్రవేశము, శీర్షిక ప్రకటన, ప్రదర్శనము, పునర్విమర్శ, గైహికము అనమాట. మనకి శీర్షిక ప్రకటన అనేటటువంటిది ప్రవేశంలో కలిసిపోద్ది గద్య పద్య వచ్చేసరికి. ఇక్కడికి వచ్చేసరికి శీర్షిక ప్రకటన వేరేగా ఇచ్చారు. భాషణం అనేటటువంటిది రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించినటువంటి అద్భుత భవనమే లేఖనము. అలాగే లేఖనం యొక్క రకాలు ఏంటంటే వ్యక్తిగత లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు. వ్యక్తిగత లేఖలు, సాంఘిక లేఖలు, వ్యాపార లేఖలు ఇవన్నీ కూడా లేఖల యొక్క రకాలన్నమాట. భాషణం అనేటటువంటిది రచనకు పునాది అయితే పునాదిపై నిర్మించినటువంటి అద్భుత భవనాన్ని ఏమంటారంటే లేఖనము. ఓకేనమ్మా. విద్యార్థులు వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి రేఖలు ఏంటంటే వ్యక్తిగత లేఖలు. సమాజంలో వ్యక్తులకు అంటే విద్యార్థుల చుట్టూ ఉండేటటువంటి సమాజంలోని వ్యక్తులకు, సంస్థలకు, కార్యాలయాలకు రాసేటటువంటి లేఖలు సాంఘిక లేఖలు. విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాల కొరకు మరియు ఇతర వస్తువుల కొరకు రాసేటటువంటివి వ్యాపార లేఖలు. చూడండి, పుస్తకాల కొరకు ఇతర వస్తువుల కోసం రాస్తే అది వ్యాపార లేఖలు. లేఖ రచినటువంటిది బోధన పద్ధతులు ఏంటంటే అనుకరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి.
అనుకరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. ఈ 3 కూడా లేఖా రచనకు సంబంధించినటువంటివి. ఉపాధ్యాయుడు లేఖా రచన పద్ధతిపై రచనా నియమాలపై విద్యార్థులను ప్రశ్నిస్తూ ఆ సమాధానాలు రాబడుతూ లేఖ రచన నేర్పించడాన్ని ఏమంటారంటే ప్రశ్నించడం. ప్రశ్నిస్తూ అన్నారంటే ప్రశ్నోత్తర పద్ధతి. లేఖ రచన బోధన సోపానాలు ఏంటంటే ప్రవేశము, ప్రదర్శనం, పునర్విమర్శ, గహికము. సేమే, ఒక వ్యాకరణంలోనే శీర్షిక ప్రకటన ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్, పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచ్చిన వాన్మయంలో వెలిసినటువంటి సాహిత్య ప్రక్రియను ఏమంటారంటే వ్యాసము అంటారు. పాశ్చాత్య సాహిత్య ప్రభావం వలన తెలుగు వచ్చేనాము అన్నారంటే అది వ్యాసమేనమ్మా. వచ్చిన వాన్మయంలో వెలిసినటువంటి సాహిత్య ప్రక్రియ ఏంటంటే వ్యాసము. ఎస్సే అనే మాటకు అర్థం ఏంటంటే ప్రయత్నము, కృషి, వ్యాసము అనే అర్థాలు ఉన్నాయి. వ్యాస ప్రక్రియను ఆంగ్లంలో ప్రవేశపెట్టింది ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. వ్యాస ప్రక్రియను ఆంగ్లంలో ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బేకన్. వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని విరివిరిగా రాయడం అని చెప్పేసి ఎందులో ఉందంటే శబ్దరత్నాకరంలో ఉందన్నమాట. వ్యాసం అంటే ఏదైనా విషయాన్ని విరివిగా రాయడం అని చెప్పేసి శబ్దరత్నాకరంలో ఉంది. సామినేని ముద్దు నరసింహం గారు తెలుగు వ్యాసాన్ని ప్రమేయం అని పిలిచారు. సామినేని ముద్దు నరసింహం గారు తెలుగు వ్యాసాన్ని ప్రమేయం అని పిలిచారు. సామినేని గారు రాసినటువంటి వ్యాస సంపుటి ఏంటంటే హితసూచిని. సామినేని గారు రాసినటువంటి వ్యాస సంపుటి పేరు హితసూచిని. వ్యాసాన్ని ఏమని పెట్టారంటే ప్రమేయం అని పిలిచారు. ఈయన రచించినటువంటి వ్యాస సంపుటి ఏంటంటే హితసూచిని. నెక్స్ట్, పరావస్తు వెంకట రంగాచార్యులు తన వ్యాసాలకు పెట్టిన పేర్లు సంగ్రహములు. కిదాంబి రామానుజాచార్యులు బేకన్ యొక్క ఎస్సేస్ను బేకన్ వ్యాసముగా తెలుగులో అనువదించారు. ఎవరు? కిలాంబి రామానుజాచార్యులు. 1910లో వ్యాసం అనేటటువంటి పదాన్ని ప్రయోగించింది గురజాడ అప్పారావు గారు. అది వ్యవహారిక సత్తావాదం ఇప్పుడే కదా. కవికి గీటిరాయి గద్యమైతే గద్యానికి గీటిరాయి వ్యాసము. ఆచార్య రామానంద శుక్ల చెప్పారు. వ్యాసంలో ప్రధానంగా ఉండేటటువంటి విషయాలు ఏంటంటే ఉపోద్ఘాతం ఉంటుంది, విషయ వివరణ ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఫస్ట్ ఉపోద్ఘాతం ఉంటుంది, వ్యాసానికి సంబంధించిన విషయ వివరణ, తర్వాత ముగింపు ఉంటుంది. వాచకాలు క్షుణ్ణపట్టణానికి ఉపయోగిస్తే, ఇప్పుడు వాచకాలు ఉంటాయి కదా, వాటిని క్షుణ్ణపట్టణానికి ఉపయోగిస్తే ఉపవాచకాలు విస్తార పట్టణానికి దోహదపడతాయి. క్షుణ్ణపట్టణానికి దోహదపడేది వాచకాలు, ఉపవాచకాలు విస్తార పట్టణానికి దోహదపడతాయి. ఉపవాచకం విద్యార్థుల్లో స్వయం కృషి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఉపవాచకాలు విద్యార్థుల్లో స్వయం కృషి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఉపవాచకాలను స్వయం పుస్తకాలని, గౌణ వాచకమని, పూరణ వాచకమని, విస్తార పఠన వాచకమని అంటారు. ఉపవాచకాలను ఏమంటారంటే స్వయం పుస్తకాలని, సహాయ పుస్తకాలని, అలాగే గౌణ వాచకమని, పూరణ వాచకమని, విస్తార పఠనమని కూడా అంటారంట. పఠన వాచకమని కూడా అంటారంట. చూడండి, సహాయకాలన ఎలాగ సహాయ పుస్తకాలు అంటాం. గౌణ పుస్తకము అంటే రెండవ దాన్నే గౌణ అంటారు. ప్రాథమిక పుస్తకం పాఠ్యపుస్తకం అయితే గౌణ పుస్తకం ఉపవాచకం. అలాగే పూరణ వాచకం, నెక్స్ట్ విస్తార పఠన వాచకం. నెక్స్ట్ గైహికము అంటే ఇంటి పని అని అర్థం. ద్వితీయ భాషగా తెలుగును బోధించేటటువంటి పాఠశాలల్లో సాంస్కృతిక మరియు సామాజిక అంశాలు ఉండాలి. ద్వితీయ భాషగా తెలుగును బోధించేటటువంటి పాఠ్యాంశాలలో ఏముండాలంటే సాంస్కృతిక సామాజిక అంశాలు ఉండాలి. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునేటప్పుడు పదక్రీడల ఆధారంగా విద్యార్థుల్లో పదజాలాన్ని పెంచాలి. ద్వితీయ భాషగా తెలుగు బోధనా పద్ధతులు ఏంటంటే ప్రత్యక్ష పద్ధతి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునేటప్పుడు బోధన పద్ధతులు ప్రత్యక్ష పద్ధతి, భాషాంతరీకరణ పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, వాక్య చట్టాల పద్ధతి. ఇవన్నీ కూడా ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునేటటువంటి పద్ధతులు అనమాట. తెలుగు బోధనా పద్ధతులు ప్రత్యక్ష పద్ధతి, భాషాంతరీకరణ పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, వాక్య చట్టాల పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి, భాషాంతరీకరణ పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, వాక్య చట్టాల పద్ధతి. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునేటటువంటి వారికి ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని పెంపొందించాలంటే భాషల నైపుణ్యం. ఏ నైపుణ్యం అండి? భాషల నైపుణ్యాన్ని పెంపొందించాలి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి మాట్లాడడం ఎక్కువగా నేర్పించాలి, భాషల నైపుణ్యం పెంపొందించాలి. చూడండి, ఈ ప్రత్యక్ష పద్ధతి, భాషాంతరీకరణ, సన్నివేశ, సంభాషణ పద్ధతి, వాక్య చట్టాల పద్ధతి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూస్తే బిట్స్. పాఠశాల ఒక తోట, దానిలోని బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలకు నీరు అందించి పోషించేటటువంటి తోటమాలి ఉపాధ్యాయుడు. ఇదే కిండర్ గార్డెన్ పద్ధతి అని నిర్వచించింది ఎవరంటే ఫ్రోబెల్ అనమాట. మాంటిసోరీ పద్ధతిలో విద్యను అభ్యసించేటటువంటి పిల్లల యొక్క వయో పరిమితి ఎంత అంటే 3 నుండి 7 సంవత్సరాలు. విద్యార్థులు చేతి పనులు చేయడం, వెలలేని వస్తు సామగ్రితో బోధనోపకరణాలు, నమూనాలు చేయడం. ఈ నమూనాలు, బోధనోపకరణాలు చేయడం ఏమంటారు? దాన్ని నిర్మాణ కృత్యాలు అంటారు. నెక్స్ట్, అందరికీ విద్యను అభ్యసించాలి అని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతుందంటే 45వ ఆర్టికల్. చర్చా పద్ధతి ఏ బోధనలో ఉపయోగించవచ్చు అంటే ఉపవాచకం మరియు వ్యాస బోధన. చర్చా పద్ధతి ఉన్నత తరగతులకి ఉపయుక్తము, ప్రాథమిక తరగతుల కంటే ఉపవాచకం మరియు వ్యాస బోధనకి బాగా ఉపయుక్తం అన్నమాట.
కవయతీతి కవిహం తన్యకర్మ కావ్యం, వర్ణించువాడు కవి అతని కర్మ కావ్యము అని నిర్వచించింది ఎవరంటే విద్యాధరుడు. పద్యాన్ని బోధించేటటువంటి ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే, పద్యాన్ని బోధించాలంటే తన ముందు తన యొక్క ఆ పద్యంలో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదిస్తూ చెప్పగలగాలి. బోధించాల్సిన విషయాన్ని వివిధ ఉపకరణాల ఆధారంగా బోధించేటటువంటి సోపానాన్ని ఏమంటారంటే ప్రదర్శన అంటారు. బోధించాల్సినటువంటి ప్రవేశం అంటే పూర్వజ్ఞానాన్ని చేయడం, పూర్వజ్ఞానం ఉనికికరణ, శీర్షిక ప్రకటన ఇవన్నీ కూడా ప్రవేశంలో వస్తాయి. ప్రదర్శన అంటే ప్రదర్శించడం. అలాగే పునర్విమర్శ అంటే ప్రశ్నలు వేయడం. నెక్స్ట్ గైహికం అంటే ఇంటికి పని వేయడం. పునర్విమర్శ అంటే ప్రశ్నలు వేసి మళ్ళీ దాన్ని రివిజన్ చేయడం. నెక్స్ట్ గైహికం అంటే ఇంటి పని ఇవ్వడం. నెక్స్ట్ కథల్లోని విభిన్న పాత్రల్లో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించేటటువంటి పద్ధతిని ఏమంటారంటే కథన పద్ధతి అంటారు. భాషలోని ఒక పద ప్రయోగం అనేటటువంటి సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది ఏంటంటే వ్యాకరణం. భాషణం అనేటటువంటిది రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించేటటువంటి అద్భుత భవనం ఏంటంటే భాషణము, లేఖనం. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాన్మయంలో వెలిసినటువంటి సాహిత్య ప్రక్రియ ఏంటంటే, ప్రాచీన సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాన్మయంలో వెలిసినటువంటి సాహిత్య ప్రక్రియ వ్యాసము. పరావస్తు వెంకట రంగాచార్యులో తన వ్యాసాలకు పెట్టినటువంటి పేర్లు సంగ్రహములు. కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసము అన్నది ఎవరంటే ఆచార్య రామచంద్ర శుక్ల. నెక్స్ట్ వన్, ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ప్రధానంగా ఈ నైపుణ్యం పెంపొందించాలి. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునేటటువంటి వారికి ప్రధానంగా ఈ నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఏ నైపుణ్యం అంటే శ్రవణ నైపుణ్యము. ఓకేనండి. ప్రణాళిక రచన, వనరుల వినియోగంకి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు ఈ స్థాయిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమయ్యేదే ఒక ప్రణాళిక అన్నమాట. బోధనా ప్రణాళికను, అందుకు అవసరమైనటువంటి పరికరాలను అభివృద్ధి చేసుకొని శిశువు యొక్క మనస్తత్వ సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు పేర్కొంటారు. దానికి గల పేరు ఏమిటంటే సైకోలోగిజం. నెక్స్ట్, యునెస్కో విడుదల చేసినటువంటి ప్రపంచ భాషా అట్లాస్ ప్రకారం ప్రస్తుతం ఎన్ని భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయంటే 196 భాషలు. తెలుగు భాషా దినోత్సవం అదే గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినం అనమాట, ఆగస్టు 29. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఇప్పుడంటే ఫిబ్రవరి 21. అంతర్జాతీయ సంగీత దినోత్సవం ఇప్పుడంటే అక్టోబర్ 1. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఇప్పుడంటే సెప్టెంబర్ 8. సంగీతం అంటే అక్టోబర్ 1 సంగీతము అక్టోబర్ 1, అక్షరాస్యత అంటే సెప్టెంబర్ 8. నెక్స్ట్, సంస్థాగత ప్రణాళికలో భాగంగా సహపాఠ్య కార్యక్రమాల్లో నిర్వహించుకోవాల్సినటువంటి దినోత్సవాలు ఏంటంటే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, మార్చి 29 నాటక దినోత్సవం, ఏప్రిల్ 16 నాటక రంగ దినోత్సవం, కందుకూరి వీరేశలింగం గారి యొక్క జన్మ దినోత్సవం అనమాట నాటక రంగ దినోత్సవం. ఇప్పుడు ఏప్రిల్ 16. నెక్స్ట్, ఏప్రిల్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 8 అక్షరాస్యత దినోత్సవం. చూడండి, ఇక్కడ కూడా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అని ఆల్రెడీ వచ్చింది, అదే సేమ్ మళ్ళీ రిపీట్ అయిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, అక్టోబర్ 5కి వచ్చేసరికి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. జాతీయ వేరు, ప్రపంచ వేరు. నవంబర్ 14కి వచ్చేసరికి బాలల దినోత్సవం. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏదంటే విద్యా ప్రణాళిక, సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. ఈనాటి పిల్లలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతికీకరించడానికి భూమిక ఏర్పరిచేది ఏంటంటే విషయ ప్రణాళిక. విద్యా రాజ్యాంగంలో ఏ జాబితాలో పొందుపరిచారంటే ఉమ్మడి జాబితాలో విద్యను పొందుపరచడం జరిగింది. అంటే కేంద్రము రాష్ట్రం రెండింటికి చెందుతుందన్నమాట. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పొదనెక్కుతుందో, ఆత్మ వికాసం ద్వారా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ విషయాలలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసేటటువంటి పద్ధతిని ఏమంటారంటే వార్షిక ప్రణాళిక అంటారు. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్, విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతి పాఠ్యాంశ బోధన అమలు చేసేటటువంటి పథకాన్ని ఏమంటారంటే వార్షిక ప్రణాళిక అంటారు. విషయ ప్రణాళిక అనుసరించి ఉంటుందమ్మా. విద్యా సంవత్సరంలో పాఠశాల యొక్క ఉపాధ్యాయులు తమ తమ విషయాల్లో ప్రతి తరగతిలో పాఠ్యాంశ బోధన అమలు చేసేటటువంటి పథకం వార్షిక పథకం. మన గొప్ప గొప్ప పాఠశాలలకు ఉండేటటువంటి గొప్ప లోపం ఏంటంటే అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి ససేమరా సిద్ధపడవు. ఇలా చేస్తే తమ చుట్టూ కంచె వేసుకున్న తమ సొంత ప్రపంచాన్ని నిర్మించుకునే ప్రయత్నానికి భంగం వాటిల్లుతుందని వాటి భయం అని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు చెప్పడం జరిగింది. ఇంత పెద్దదైతే బిట్టికి ఎవరులేండి. నెక్స్ట్, ఒక పీరియడ్లో ఒక రోజు బోధించేటటువంటి పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకున్నది చూడండి. ఒక పీరియడ్లో ఉపాధ్యాయుడు బోధించాలంటే ఒక ఉపాధ్యాయుడు బోధించాలంటే దానికోసం తయారు చేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే పాఠ్య పథకం లేదా పీరియడ్ పథకం లేదా పాఠ్య ప్రణాళిక అంటారు. సంస్థాగత ప్రణాళిక ద్వారా గ్రామస్తుడిగా కార్యకర్తగా వార్షిక ప్రణాళిక విషయ ప్రణాళిక ద్వారా వార్షిక ప్రణాళిక మరియు విషయ ప్రణాళిక ద్వారా సమాజాన్ని మార్చేటటువంటి ఉత్ప్రేరకుడిగా, అలాగే పాఠ్య ప్రణాళిక ద్వారా విద్యార్థులకే కాకుండా అందరికీ మిత్రుడిగా సలహాదారుడిగా ఉండేటటువంటిది ఎవరంటే ఉపాధ్యాయుడు. సంస్థాగత ప్రణాళిక ద్వారా గ్రామస్తుడిగా కార్యకర్తగా వార్షిక ప్రణాళిక విషయ ప్రణాళికల ద్వారా సమాజాన్ని మార్చేటటువంటి ఉత్ప్రేరకుడిగా, పాఠ్య ప్రణాళిక ద్వారా విద్యార్థులకే కాకుండా అందరికీ మిత్రుడిగా సలహాదారుడిగా ఉండే ఎవరంటే ఉపాధ్యాయుడు. అలాగే వాచకాల వల్ల విద్యార్థుల్లో శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము అనే ప్రాథమిక భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి. ఉన్నత పాఠశాల దశలో పాఠాలు ఎలా ఉండవచ్చు? సగం పాఠాలు వ్యవహారికము, సగం పాఠాలు గ్రాంధికం భాషలో ఉండవచ్చును. నెక్స్ట్, ప్రాథమిక దశలో శబ్ద మాధుర్యంలోని ఆనందానుభూతిని అందించడానికి గద్య పాఠాలతో పాటు చూడండి శబ్ద మాధుర్యము, శబ్దమే ప్రధానంగా ఉండేవేటమ్మా గేయాల్లో మనకి శబ్దమే ప్రధానం. అందులో అర్థం కానీ భావం కానీ విషయం కానీ ఏది కూడా ప్రధానం కాదనమాట. బాలగేయాలు శబ్ద మాధుర్యం తొలగిసలాడేటటువంటి పద్యాలు కూడా పాఠాలుగా ఉండాలి ప్రాథమిక స్థాయికి వచ్చేసరికి. మాధ్యమిక స్థాయిలో ఏం చేయాలి? పద్య గద్యాలకు సంబంధించినవి ఉండాలన్నమాట. వాటితో పాటు గేయాలు, లేఖలు, సంభాషణ పాఠాలకు కూడా స్థానం కల్పించాలి. ప్రాథమిక స్థాయికి వచ్చేసరికి శబ్ద మాధుర్యంలోని ఆనందాన్ని ఆస్వాదించడానికి గద్య పాఠాలతో పాటు బాలగేయాలు అలాగే పద్యాలు కూడా చిన్నవి శబ్ద మాధుర్యం ఉండేటటువంటి పద్యాలు ఇవ్వచ్చు. మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి ఆ పద్య గద్యాలతో పాటు చిన్న గేయాలు, లేఖలు, సంభాషణ పాఠాలు కూడా స్థానాన్ని కల్పించాలి. ఉన్నత దశలోకి వచ్చేసరికి గద్య పద్య పాఠాలతో పాటు గేయాలు, సంభాషణ, వచన కవితలు, మినీ కవితలు, కథానికలు మొదలైన సాహిత్య ప్రక్రియలకు కూడా స్థానం ఉండాలి. అన్నింటికీ స్థానం ఇవ్వాలన్నమాట గద్య పద్య పాఠాలతో పాటు. 6వ తరగతిలో మనం నేర్పించాల్సినవి ఉకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. ఉకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి వీటిని పరిచయం చేయాలి. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి పాఠ్యాంశంలో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటంటే సాంస్కృతిక అంశాలు, సామాజిక అంశాలు. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి పాఠ్యాంశాల్లో ఉండాల్సినవి. ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారి యొక్క ఉపవాచకము ఈ తరగతిలో పరిచయం చేయాలి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఉపవాచకం ఎప్పుడంటే 8వ తరగతి. 8వ తరగతిలో పరిచయం చేయాలి. కానీ ఇప్పుడు ఉపవాచకం ఎన్నో తరగతి నుండి ప్రవేశపెట్టారమ్మా? ఇప్పుడు ఉపవాచకము ఎన్నో తరగతి నుండి ప్రవేశపెట్టారు? కామెంట్ చేయండి. నెక్స్ట్, ఉపవాచకంలో అంటే ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో ఉపవాచకం అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఎన్నో తరగతి నుంచి చెప్పండి. మనమహనీయులు అనేటటువంటి లెసన్ ఏ క్లాస్లో ఉందో చెప్పండి మీరు. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అనమాట అది ఉపవాచకానికి సంబంధించిందని. ఉపవాచకంలో భాష విద్యార్థులు చదువుకున్నటువంటి తరగతి కంటే క్రింది తరగతి స్థాయిలో ఉండాలి. ఉపవాచకంలోని భాష ఎలా ఉండాలంటే విద్యార్థులు చదువుతున్నటువంటి తరగతి కంటే కింది తరగతి స్థాయికి సంబంధించి ఉండాలి. పాఠశాల గ్రంథాలయంలో విద్యార్థులు విస్తార పఠనానికి, వినోద పఠనానికి అనువైనటువంటి పుస్తకాలు ఉండాలంట. విస్తార పఠనానికి మరియు వినోద పఠనానికి అనుకూలమైన పుస్తకాలు ఉండాలి. పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించేటటువంటి స్థలం ఏంటంటే పుస్తకనిధి. పాఠశాల పరిసర సమాజంలో అందుబాటులో ఉండేటటువంటి వనరులు అంటే స్థానిక వనరులు లేదా సామాజిక వనరులు అని చెప్పి దాన్ని అంటారు. స్థానిక వనరులు అంటే భౌతిక, ఆర్థిక, మానవ వనరులు అని 3 రకాలు. ఈ స్థానిక వనరులు భౌతిక, ఆర్థిక, మానవ వనరులు అని 3 విధాలన్నమాట. విద్యార్థులు తమ వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వాభావిక భాషా వ్యవహార్తల నుంచి భాషను వినడానికి, వారి ఉచ్చారణకు అనుకరించడానికి
వారి ప్రశ్నలకు సమాధానాలను నమోదు చేయడానికి తోడ్పడేది ప్రయోగశాల. విద్యార్థులు తమ యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వాభావిక భాషా వ్యవహర్తల నుంచి భాషను వినడానికి, వారి ఉచ్చారణను అనుకరించడానికి, అలాగే వారి ప్రశ్నలకు సమాధానాన్ని నమోదు చేయడానికి వీటన్నిటికి ఉపయోగపడేది భాషా ప్రయోగశాల. భాషా ప్రయోగశాలలో ఉండేటటువంటి గదులు 3 ఉంటాయంట. శ్రవణ అర, సలహా అర, నియంత్రణ అర. శ్రవణ అర ఉంటుంది, సలహా అర ఉంటుంది, నియంత్రణ అర ఉంటుంది. 20 నుండి 30 మంది విద్యార్థులు కూర్చొని వినడానికి వీలుగా టెలిఫోను, ఇయర్ ఫోను, మీటరు, అలాగే ఆడియో టేపు ఇవన్నీ ఉండేటటువంటి అరను ఏమంటారంటే వినడానికి వీలుగా, వినడము అంటే శ్రవణ అర. 20 నుంచి 30 మంది ఉండొచ్చు అందులోనే. నెక్స్ట్ రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలో విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండేటటువంటి అర ఏదంటే సలహాదారు అర. చూడండి, రికార్డింగ్ అర ఉంటుందంట ఇందులో. దాంతోపాటు శ్రవణ అరలోని విద్యార్థులు, అందులో ఉండేటటువంటి విద్యార్థులు వినడానికి సౌకర్యాలు ఉండేటటువంటి అర ఏంటంటే సలహాదారు అర. నెక్స్ట్ అదనపు టేపులు, అలాగే రికార్డులు మొదలైన సామగ్రి అందుబాటులో ఉండేటటువంటి అర ఏదంటే నియంత్రణ అర. అదనపు టేపులు అలాగే రికార్డులు, అలాగే స్వీయ అభ్యసన శక్తి, పునఃస్వాదన, అలాగే గ్రంథాలయ వినియోగంతో కూడినటువంటి స్వయం అభ్యసనానికి వీలు కల్పించేది ఏంటంటే భాషా ప్రయోగశాల. స్వీయ అభ్యసన శక్తి, పునఃశోధన, గ్రంథాలయ వినియోగంతో కూడినటువంటి స్వయం అధ్యయనానికి ఉపయోగపడేది ఏదంటే భాషా ప్రయోగశాల. పిల్లల యొక్క పాఠాలని, కథల్ని రాసినటువంటి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. పిల్లలపైన ఎక్కువగా పాటల్ని, కథల్ని రచించినటువంటి వారు ఎవరంటే చింతా దీక్షితులు. అలాగే బోధనాభ్యసన కార్యక్రమాలకు, పాఠ్య ప్రణాళికకు అనుబంధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఏమంటారంటే సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. సహపాఠ్య కార్యక్రమాలను అనుబంధ కార్యక్రమాలని, అలాగే అదనపు కార్యక్రమాలని పేర్కొంటారనమాట. ఈ సహపాఠ్య కార్యక్రమాలని అనుబంధ కార్యక్రమాలు, అలాగే అదనపు కార్యక్రమాలు అని పేర్కొంటారు. మాతృభాష బోధన విలువలను వైయక్తిక విలువలు మరియు సామాజిక విలువలుగా పేర్కొంటారట. మాతృభాష బోధన విలువలను వైయక్తిక విలువలు మరియు సామాజిక విలువలను వర్గీకరిస్తారు. కుక్క గాడిద వల్ల విద్యార్థులు తెలుసుకునేది. కుక్క గాడిదల వల్ల విద్యార్థులు ఏం తెలుసుకుంటారంటే ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించాలని. 4 ఎద్దులు మరియు సింహం కథ వల్ల విద్యార్థులు తెలుసుకునేది కలిసి ఉంటే కలదు సుఖమని. రైతు పాము వల్ల విద్యార్థులు తెలుసుకునేది చెడ్డవారి చెంతకు చేరకూడదని. పిల్లల కోసం రాయబడేటటువంటి సాహిత్యం ఏదంటే బాల సాహిత్యం. ఊగాడమ్మ ఊగాడు, కోతి బావతో ఊగాడు అని చెప్పేది క్రీడాపాట. కురుస్తోంది భాషా నైపుణ్యం వృద్ధి చెందేటటువంటి పాట అనమాట. అలాగే కాకి కావు కావు అనేటటువంటిది ఈ పాట పరిసరాల జ్ఞానాన్ని పెంచేటటువంటి పాట. అమ్మ అంటే నాకు ఇష్టం, నాన్నంటే ఎంతో ఇష్టం, ఆపిల్ అంటే నాకు ఇష్టం. ఈ పాటను రచించి ఇది పిల్లల్లో సద్వైఖరుల్ని పెంచేటటువంటి పాట. అలాగే లక్క పిడతల పేరుతో పిల్లల యొక్క పాటలను రచించింది ఎవరంటే చింతా దీక్షితులు. విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఉండవలసింది ఏదంటే విద్యా ప్రణాళిక. విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఉండవలసిన దాన్ని ఏమంటారంటే విద్యా ప్రణాళిక అంటారు. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునేటటువంటి ప్రణాళికను ఏమంటారంటే విద్యా ప్రణాళిక అని అంటారు అని ఎవరు చెప్పారు? వించ్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పారు. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికనే విద్యా ప్రణాళిక అంటారని వించ్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు కల్పించినటువంటి వ్యాసంగాలన్నీ కలిపితేనే విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పింది ఎవరంటే ఆల్బర్ట్. చూడండి, ఇక్కడ వించ్ ఏం చెప్పారంటే విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక విద్యా ప్రణాళిక అని చెప్పింది వించ్. పాఠశాలలో విద్యార్థులకు కల్పించినటువంటి వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అవుతుంది. అన్ని వ్యాసంగాలు కలిపితేనే విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పింది ఆల్బర్ట్. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవజ్ఞులైనటువంటి జ్ఞానము, అవగాహన, నైపుణ్యం, వైఖరులను వ్యవస్థీకరించేటటువంటి యోచనే విద్యా ప్రణాళిక అని చెప్పింది జాతీయ విద్యా విధానం 1986. విద్యా హక్కు చట్టము ఎప్పుడు చేయబడిందంటే 2009. ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎప్పుడు చేయబడిందంటే 2010. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు సామాజిక చైతన్యం కల్పించడం, అలాగే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, జీవనోపాధి కల్పించడం, విద్యార్థి కేంద్రీకృతంగా విద్య, అలాగే ప్రగతికి బాటలు వేయడం.
విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏంటంటే సామాజిక చైతన్యం కల్పించడం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, జీవనోపాధి కల్పించడం, విద్యార్థి కేంద్రంగా విద్య, ప్రగతికి బాటలు వేయడం ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక యొక్క నిర్మాణ సూత్రాలు. వాచకాలలో ఉండాల్సిన భాష, వాచకాలలో ఆధునిక ప్రామాణిక భాష ఉండాలి. వాచకాలలో ఉండాల్సిన భాష శిష్ట వ్యవహారికం లేదా ఆధునిక ప్రామాణిక భాష. ఓకేనండి. విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక విద్యా బోధన మౌలిక సూత్రాలను నిర్ణయిస్తే విషయ ప్రణాళిక బోధనాంశాలను నిర్ణయిస్తుంది. విద్యా ప్రణాళిక ఏం చేస్తుందంటే విద్యా బోధన యొక్క మౌలిక సూత్రాలను నిర్ణయిస్తుంది. అప్పుడు విషయ ప్రణాళిక ఏం చేస్తుందంటే బోధన అంశాలను నిర్ణయిస్తుంది. ఏ తరగతిలో భాషా పాఠ్యపుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తారంటే 1వ తరగతిలో భాషకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకం 1వ తరగతిలో ప్రారంభిస్తారు. ఉత్తమ పాఠ్యపుస్తకానికి ఉండే 2 లక్షణాలు ఏంటంటే బాహ్య లక్షణాలు, అంతర్లక్షణాలు. బాహ్య లక్షణాలు అని తెలుసు కదా, ఆ అట్ట బాగుండడం, అవన్నీ కూడా నాణ్యమైన అట్ట, రంగు, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అక్షరాలు. పాఠ్యపుస్తకం యొక్క అంతర్లక్షణాలకు వచ్చేసరికి భాష, రచన, అలాగే సాహిత్యము. అందులో ఉండే భాష ఎలా ఉంది, రచన ఎలా ఉంది, సాహిత్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా అంతర్లక్షణాలు అనమాట. భాష యొక్క బాహ్య లక్షణం కాందేది, అంతర్లక్షణం కాందేది, అలా కూడా అడగొచ్చు. క్షుణ్ణ పఠనానికి ప్రధాన వాచకం తప్పనిసరి. క్షుణ్ణ పఠనానికి ప్రధాన వాచకం తప్పనిసరి. ప్రధాన వాచకం అంటే పాఠ్యపుస్తకం. విస్తార పఠనానికి మరియు విస్తార పఠనాన్ని అలవాటు చేసుకోవడానికి ఉపయోగించేది ఉపవాచకము. వాచకము జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. వాచకం ఏం చేస్తుంది, జ్ఞానాన్ని పెంపొందిస్తే ఉపవాచకం ఏం చేస్తుంది, విషయావగాహనను పెంపొందిస్తుంది. వాచకానికి సహాయకారిగా ఉపవాచకాన్ని 6వ తరగతి నుండి అభ్యసించడానికి ప్రభుత్వం భావించింది. చూడండి, ఉపవాచకం అనేటటువంటిది 8వ తరగతి నుండి ప్రవేశపెడుతున్నారంటే 6వ తరగతి నుంచి. భాషా వాచకాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేటటువంటి ప్రాచీన ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు ఉండాలి. ద్వితీయ భాషగా నేర్చుకునే వాళ్ళకి తెలుగు నేర్చుకునే వాళ్ళకి ఉపవాచకం 8వ తరగతి నుంచి పెడతారు. ఇప్పుడు మాత్రం తెలుగు ఉపవాచకము ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారంటే ఉపవాచకం అని వేరే చేయకపోయినప్పటికీ కూడా తెలుగు పాఠ్యాంశాల్లోనే ఉపవాచకం అని చెప్పేసి మనకి ఇచ్చేస్తున్నారు 6th క్లాస్ నుంచి. మానమహనీయులు పాఠం ఉంది కదా, అవే అనమాట. ఉపవాచకాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేటటువంటి ప్రాచీన ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు అనేటటువంటి ఉండాలి. చూడండి, భాషా వాచకాలు ఏముండాలంటే సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేటటువంటి ప్రాచీన ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలు ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూస్తే, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం ద్వారా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారా సాధ్యమవుతుంది. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసం ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు ఫిబ్రవరి 21. రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచారంటే ఉమ్మడి జాబితా. ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతిలో పరిచయం చేయాలంటే 8వ తరగతిలో పరిచయం చేయాలి. ప్రథమ భాష ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో అయితే 6th క్లాస్ నుంచి. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయంటే వాచకాల వల్లనే వృద్ధి చెందుతాయి. చతుర్విధ భాషా నైపుణ్యాలు అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, ఇవన్నీ కూడా వాచకాల వల్లనే వృద్ధి చెందుతాయి. అలాగే భాషా ప్రయోగశాలలో ఉండేటటువంటి గదులు ఎన్ని, శ్రవణార, ఇవన్నీ ఉన్నాయి కదా 3 ఆర్లు, అవన్నమాట. చూద్దామా ఒకసారి. శ్రవణార, సలహాదారు అర, నియంత్రణార. శ్రవణార, సలహాదారు అర, నియంత్రణార అనేటటువంటి 3 ఆర్లు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండేటటువంటిది అయితే సలహాదారు అర. మాట్లాడడానికి సౌకర్యాలు ఉండేది సలహాదారు అర. లక్కపిడతలు పేరుతో పిల్లలు పాటలు రాసిన వారు ఎవరు? లక్కపిడతలు అనేటటువంటి పేరుతో పిల్లలకు సంబంధించిన పాటలు రచించిన వారు ఎవరంటే చింతా దీక్షితులు. కుక్క గాడిద వల్ల విద్యార్థులకు తెలుసుకునే నీతి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించాలని. కురుస్తోంది అనేటటువంటి పాట వలన విద్యార్థుల్లో ఏ నైపుణ్యం వృద్ధి చెందుతుందంటే భాషకు సంబంధించినటువంటి భాషణ నైపుణ్యం. మాట్లాడడం, పాటలు పాడడం అలాంటిదే అనమాట. మాట్లాడడం అనమాట భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చెందిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 2 లెసన్స్ నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. బోధనోపకరణాలు అండ్ మూల్యాంకనం, ఈ 2 కూడా నెక్స్ట్ వీడియోలో అందిస్తానండి.